టీఆర్ఎస్ నాయకులు ముళ్లపాటి సీతారాములు మరికొంతమందిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. బీసీ కులగణన సందర్భంగా గతంలో 18% ఉన్న మున్నూరు కాపులను నేడు 8% పరిమితం చేయడాన్ని ఖండిస్తున్నామని మున్నూరు కాపు సంఘం నాయకులు సీతారాములు చెప్పారు. 2014లో కేసీఆర్ గారు కులగణన చేసినప్పుడు సమగ్ర సర్వే చేసినప్పుడు 18% ఇస్తే మేము కాదు 24% ఉంది మున్నూరు కాపులని ఆ రోజే మేము గోల్ చేసాం. అటువంటిది కాస్త ఈరోజు రేవంత్ రెడ్డి గారు 2024లో కులగణన చేసి 8% ఉన్నారు మున్నూరు కాపులు అని చెప్పడం నిజంగా సిగ్గుసేటు. జనరల్గా రేషియో పెరుగుద్ది కానీ తగ్గదు. 18% అధికారికంగా అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ సీఎం కేసీఆర్ గారు చూపిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు 8% చూపించడం నిజంగా ఎంత ఘోరం ఇది. నిజంగా దాన్ని రేపు రేవంత్ రెడ్డి గారి ఇల్లును ముట్టడిద్దామని మున్నూరు కాపులు అందరూ పిలుపునివ్వడంతో బయలుదేరిపోదాం అనుకున్న నేపథ్యంలో ముందస్తుగా వైరా పోలీసు వారు నన్ను ఇంటికాడ నుంచి స్టేషన్కి పట్టరావడం జరిగింది. చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కులగణనని తప్పు ఉంది.